వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులకు ఒకే వేదికపై కలుపుతూ గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభల అమెరికాలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ 2 రోజుల ఉత్సవాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి సీనియర్ రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు పాల్గొన్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల అభిమానులు అలరించాయి. మహిళల కోసం ప్రత్యేకంగా అందాల పోటీలు, ముగ్గుల పోటీలతో పాటు సంగీత పోటీలు, చిన్నారుల కోసం మ్యాజిక్ షో ఏర్పాటు చేశారు. అసోసియేషన్ పై ప్రతిష్ట కార్యకలాపాలను వివరించిన సావనీర్ను అతిథులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక విద్యావేత్త మరియు టెక్నాలజీ నిపుణురాలు గాయత్రి రజనీకాంత్ వేదిక్ మ్యాథ్స్ వ్యవస్థాపకురాలుగా ఉత్తమ సామాజిక సేవ పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి విదేశాల్లో మాస్టర్స్ చేసిన గాయత్రి 2010లో అమెరికాలో భారతీయుల కోసం వేదిక్ మ్యాథ్స్ స్థాపించారు. దాదాపు 15 సంవత్సరాలుగా గణిత సమస్యలకు సులభ పరిష్కారాలు అందిస్తూ 2600కు పైగా విద్యార్థులకు ప్రత్యేక కోర్సులు అందించారు. GMKA నిర్వాహకులు డోనర్లను, వాలంటీర్లను ప్రత్యేకంగా సత్కరించారు. అలాగే 2026కు సంబంధించి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. కొత్త బాధ్యతలు చేపట్టిన సభ్యులు సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సంఘ వ్యవస్థాపకులు, మహాసభల కన్వీనర్ రజనీకాంత్, అధ్యక్షుడు వెంకట్ పెద్ది, ఇతర సభ్యులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులను ఏకీకృతం చేయడం, వారి సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడం ముఖ్య లక్ష్యమని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రసిద్ధ గాయనులు ఆలపించిన తెలంగాణ జానపద గీతాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. I've introduced Vedic mathematics to the Indian community in USA in the year 2010, and since then I've taught more than 2,600 kids and adults. Chinnajira Swami, in the association of Jet Pragna USA, I wrote a book on Vedic mathematics and dedicated to Sri Chinnajira Swami in the year 2016. And apart from that, I've introduced Vedic mathematics to different organizations throughout USA, and also I have students across the world, starting from India, UK, South Africa. It's an honor getting this award. Thank you, GMA. Thank you so much. Right, నా పేరు మహేష్ రెడ్డి, మిమిక్రీ ఆర్టిస్ట్, టీవీ ఆర్టిస్ట్ అని యాక్టింగ్. ఈరోజు మనందరూ ఇంటి దగ్గర వచ్చారు. మీరంతా రెడీగా? మనకి స్వర్గీయ చర్యలు మార్చుతారండి. నవ్వించడం ఉపయోగం, నవ్వకపోవడం ఉపయోగం అన్నారండి. నేను చెప్పే జోక్స్ కి నేను చేసే దగ్గరికి మీరు నవ్వడానికి నవ్వాలి. పది పెద్దలుగా పడబోతుంది. ఒకేసారి కంటే క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం.
కొందరు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు వారి వారి హావభావాలతో మాత్రం ప్రేమిలో ఉంటుంది. ముందుగా మనందరికీ తెలిసి వచ్చే పోయమని చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిన ప్రతి ఒక్కరికి తెలిసిన పోయమే. ఆ పోయని మన ప్రముఖులు వాళ్ళ స్టైల్ చెప్తే ఏ విధంగా ఉంటుంది, జస్ట్ సరదా కోసం ఇలా ఉద్దేశించారు. ఆ పోయం ఏ విధంగా ఉంటుందంటే, ఇది అందరికీ తెలుస్తుందండి. ఆ పోయాన్ని నాకు ఇష్టమైన నాయకుడు అండి. నా మెడికల్ కెరీర్ స్టార్ట్ చేసి కూడా నారా చంద్రబాబు గారు వాయిస్ స్టార్ట్ చేశారండి. ఆయన ముందుగా చంద్రబాబు గారు గారు ఆ పోయాన్ని చెప్తే ఏ విధంగా ఉంటుంది, సరదా కోసం అండి. అందరికీ నమస్కారం. చూసుకుంటే జిఎంఏ ఎంతమంది రావడం నాకు ఆనందంగా ఉంది. ప్రముఖులు, కేంద్ర మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు అందరూ చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంతమంది వచ్చారు తమ్ముళ్ళు, అందరికీ నమస్కారం. సార్ పోయి సిగ్గిగా అమ్మ కొట్టిన ఎందుకంటే రకపడి అందుకే కొట్టింది. పొట్టుని పొడగోడు కొట్టే పొడగోడు ప్రజా కొట్టిన నాకు ఇప్పుడు పది తోడు నీ వెళ్ళిపోయినా పోతే దాని తెలిసి ఏడైనా తెత్తగిన రంజిగా సభ్యాలకు ఇప్పుడు వెంటనే పెట్టుకుయ్యా నువ్వు ఒకదాన్ని గుడ్లు పెట్టి గుడ్డుకుంటే ఎట్లా నాకు అర్థం ఈ విధంగా మన కేసీఆర్ గారు వచ్చినాము. తీసుకోవడం కావచ్చు, మన పెద్దలు చూస్తూ మన కుటుంబ సభ్యులందరూ చూస్తూ అందరి కోసం ఆశ కష్టపడే నమస్కారం అండి. నా పేరు రజనీకాంత్ సంగాని. నేను వాషింగ్టన్ DC వర్జీనియా ఏరియాలో ఉంటాను. బ్యాక్ హోమ్ సూర్యాపేట్ అండ్ తెలంగాణ. ఈరోజు ఒక మహాసభ అనే కార్యక్రమంతో మా కుటుంబ సభ్యులందరినీ ఈ వేదిక మీదకి కలుసుకుందాం అన్న ఉద్దేశంతో ఈవెంట్ పెట్టుకొని అందరినీ అన్ని ఖండాలలో ఉన్న వాళ్ళందరినీ ఇన్వైట్ చేసాము. దీని ముఖ్య ఉద్దేశము వేరే కంట్రీస్లో కానీ వేరే ఖండాల్లో ఉన్న వాళ్ళందరినీ కానీ కలుసుకొని మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని, మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందరినీ కలవాలన్న ఉద్దేశంతో ఇది చేసాము. సో దీని మెయిన్ ఇది చేయడానికి కూడా గ్లోబల్ మునురు కాపు అసోసియేషన్ GMA అనే ఒక సంస్థ స్థాపించుకొని ఒక 11 మంది ఫౌండర్స్తో, ఒక 6-7 ఎగ్జిక్యూటివ్ కమిటీతో, ఒక 15 పీపుల్ BODస్తో ఇనిషియేట్ అయ్యి మొత్తం అమెరికాలో ఉన్న వాళ్ళందరినీ 8 రీజన్స్ లాగా తీసుకొని
ఈచ్ రీజన్కి ఒక 10-15 పీపుల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ లాగా ప్లాన్ చేసుకుని అది చేయడం మూలంగా ఈరోజు ఒక 150 to 200 పీపుల్ వాలంటీర్స్తో స్థాపించబడిన సంస్థ ఇది. వీళ్ళందరి ఉద్దేశం ఏంటంటే మనం ఎక్కడెక్కడో వివిధ రాష్ట్రాల్లో ఉన్నాము, అందరం ఒక దగ్గర కలుసుకుందాము, ఈ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కలవాలని November 9th రోజు ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు అందరు అన్నారు, ఒక్క రాష్ట్రాలు 50 రాష్ట్రాల్లో ఉన్న అమెరికా ఖండమే కాకుండా వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళని కూడా ఇన్వైట్ చేద్దాము, మాకు నెంబర్ ఇండియాలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇండియా వాళ్ళని ఇన్వైట్ చేద్దాము, అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి వాళ్ళని కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి కలుసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో అలా ఆ కార్యక్రమంలో ఆ ప్రాసెస్లో నేను అమెరికాలో ఉన్న డిఫరెంట్ స్టేట్స్ రీజన్స్ తిరగడం జరిగింది. ఇండియాలో ఉన్న వాళ్ళందరినీ కూడా పర్సనల్గా వెళ్ళి కలిసి తిరగడం, ఇండియాలో కూడా డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేయడము, వేరే కంట్రీస్ లైక్ ఖతార్, దుబాయ్ కానీ, యూకే కానీ, మిడిల్ ఈస్ట్లో ఉన్న కానీ, అదర్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తే వాళ్ళందరూ ఈ ఫామ్కి ఆల్రెడీ వచ్చి ఉన్నారు. ఒక 4 రోజుల నుంచి, నిన్నటి నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్న ఆయన బ్యాంక్వెట్ నైట్లో అరౌండ్ 1500 పీపుల్ కనెక్ట్ అయ్యాము విత్ ఇన్ షార్ట్ స్పాన్. అండ్ ఈరోజు మోస్ట్ ప్రాబబ్లీ ఒక 3000 మంది కలిసే ఉద్దేశం ఉంది. వీళ్ళందరికీ కూడా మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఈ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మా పూర్వీకుల ఆచారం ప్రకారము చెట్ల కింద వంటలను లేకపోతే వన భోజనాలనో కార్యక్రమం ఉండేది. ఆ ఉద్దేశంతోనే దాన్ని కంటిన్యూ చేద్దాము అన్న ఉద్దేశంతో ఇక్కడ 180 ఎకరాల ఒక ఫామ్లో. Good evening. My name is Prasad Akula. I'm Global Munur Kapu Community Association General Secretary. ఈరోజు మేము వర్జీనియాలో మా ఫస్ట్ గ్లోబల్ కన్వెన్షన్ 2వ రోజులో ఉన్నాం. ఇది గత 6 నెలల్లో ప్లాన్ చేసి నిన్న ఈరోజు 2 రోజుల కార్యక్రమాలు గ్లోబల్గా ఉన్న మున్నూరు కాపు సోదరులు, ఫ్యామిలీస్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందరూ కలుసుకొని పరిచయాలు పెంచుకొని మా నెక్స్ట్ జనరేషన్కు మా సంస్కృతి సాంప్రదాయాలను పంచడం కోసం మేము పెట్టుకున్న కార్యక్రమం. నిన్న చాలా బాగైంది. నిన్న అరౌండ్ 1500 మంది, 1500 పీపుల్ అటెండెడ్. ఈరోజు మేము వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 3000 పీపుల్ టు అటెండ్. చాలా బాగా అవుతున్నది. మేము ప్రత్యేకంగా ఈరోజు ఉదయం వెంకటేశ్వర కళ్యాణము, సాపంక్తి భోజనాలు అన్నీ పెట్టుకున్నాము. ఇప్పుడు సాయంత్రము మా వేరే దేశాల నుండి, ప్రపంచం నలుమూల నుండి వచ్చిన మా పెద్దలు మాట్లాడుతున్నారు. తర్వాత సంగీత విభావరి ఉంది, కోటి గారు, చంద్రబోస్ గారు వచ్చారు. అందరికీ చాలా థ్యాంక్స్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి. హలో, గుడ్ ఈవినింగ్. నా పేరు శ్రీనివాస్ జోడా. నేను న్యూజెర్సీ స్పోర్ట్స్ చైర్ అండి. మొట్టమొదటిసారిగా జిఎంఏ నుంచి ఫస్ట్ మహాసభ చేసుకుంటున్నాము. ఇది చాలా విజయవంతమైంది. చాలామంది వచ్చారు, ఆల్మోస్ట్ 1500 పీపుల్ వచ్చారు. ఇప్పుడు ఈరోజు లాస్ట్ డే. మేము August 30 and 31 ఈ వర్జీనియాలో చేసుకుంటున్నామండి. సో మీరు కూడా నెక్స్ట్ సెకండ్ టైం చేసినప్పుడు కూడా చాలా అందరూ వచ్చి విజయవంతం చేయాలనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హాయ్ ఎవ్రీబడి, నా పేరు శ్రీనివాస్ అల్లం. బేసికల్గా నేను జిఎంఏ అంటే గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని. సో నేను యాక్చువల్గా ఇక్కడ లోకల్గా ఫీనిక్స్ అరిజోనా చాప్టర్ జస్ట్ ఎస్టాబ్లిష్ చేసి దానికి అంతా గ్లోబల్ మున్నూరు కాపు మన బ్రదర్హుడ్ అందరినీ టుగెదర్గా తీసుకొచ్చేసి ఒక కమ్యూనిటీ మనం గ్రో కావాలి. ఒక యూఎస్లో మనకంటూ అంటే అక్రాస్ ఆల్ స్టేట్స్ రకరకాల కమ్యూనిటీలు ఉన్నా మనకంటూ ఒక మున్నూరు కాపు అసోసియేషన్ అంటూ ఒక కామన్ ప్లాట్ఫామ్ అందరికీ ఉంటే ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఓకే, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ నీడ్, ఎవరికైనా ఏదైనా అవసరం ఉన్నా కానీ మనకి జస్ట్ ఒక అన్నయ్య, ఒక మదరు, ఒక బ్రదరు, ఒక సిస్టరు, మన కిడ్స్ కూడా మన యొక్క కల్చరు, మన బ్యాక్గ్రౌండ్, వాట్ వీఆర్ అనేది అంతా తెలియాలనే ఒక కాన్సెప్ట్తో మేము ఒక 1.5 year బ్యాక్ అట్లాంటాలో మేము ఈ గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ అనేది స్టార్ట్ చేసాము. ఆ తర్వాత వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ యాక్చువల్లీ ఇట్స్ గ్రోస్ సచ్ బిగ్ యూజ్ అని. ఇప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ, ఇట్స్ స్టిల్ గ్రోయింగ్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ మా ఒక 1.5 yearలో మీ ఒక పెద్ద కన్వెన్షన్ చేసి ఇది ఈ లెవెల్ ఆఫ్ స్కేల్లో మేము చేయడం అనేది రియల్లీ హ్యాపీ ఐ థింక్. సో
అక్రాస్ గ్లోబల్ మున్నూరు చాలా కంట్రీస్ నుంచి వచ్చారు. వీ హ్యావ్ ద పీపుల్ అంటే మనకి కొంచెం న్యూజిలాండ్ నుంచి ఫ్లై అయ్యారు. ఓకే, కొంతమంది దుబాయ్ నుంచి కూడా వచ్చారు. సో అండ్ అక్రాస్ యూఎస్ ఆల్సో అన్ని స్టేట్లకు వెళ్ళి దాదాపుగా వచ్చారు. అట్లీస్ట్ వాళ్ళ ప్రజెంటేషన్ వాళ్ళ కోసం ఉన్న వాళ్ళ యొక్క స్టేట్ యొక్క ప్రజెన్స్ వాళ్ళు ఇక్కడ చూపించారు. సో వీఆర్ స్టిల్ గ్రోయింగ్. ఇంకా మాకు తెలిసి వాళ్ళందరినీ కూడా ఇంకా చేయాలి అని మేము అనుకుంటాను థాట్ ప్రాసెస్లో. బంధుమిత్రులందరికీ నా నమస్కారాలు. ఈ నమస్కారాలు ప్రేమానురాగాలతో లక్ష్యాల కోసం చేస్తున్న కృషికి మనందరినీ బంధించాలని భగవంతుడు ప్రార్థిస్తాం. దాంతో మనం ముందుకెళ్ళాలి. అందుకే సందేశం నాకు బలం తెలియదు, కానీ ఎమోషన్ మాత్రం బాగా ఉంది. మీ ఆప్యాయతకు అగ్రగానికి ఆహ్వానానికి చాలా ఎమోషనల్గా మనసులో ఆలోచన. నేను ఒక 3-4 వర్షాల క్రితం త్వరగా ముగిశాను. అంతా ప్రవాస మార్గం అంటే నేను ఎప్పుడూ 65 నుంచి 75 ఇక్కడంతా ప్రవాస మార్గం. నాకు గౌరవం అనే పదం, గౌరవం అనే పదం చాలా రోజులకు అర్థం కాదు. నాకు మొదటిసారి అర్థమైంది ఎప్పుడంటే 1990లో భారతదేశ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దడానికి తీసుకున్న చర్యల్లో ప్రవాస భారతీయులు అత్యంత ఎక్కువ సహాయ సహకారాలు అందించి దేశాన్ని ముందుకు తీసుకోవడానికి చేసిన ప్రక్రియ ప్రవాస భారతీయుల పాత్ర ఎక్కువ. అందుకే ఐ ఫీల్ ప్రౌడ్ దట్ ఐ యామ్ ఇండియన్. గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్, మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి.